ఆదికేశవకి బుజ్జి విషయంలో ఒక మంచి శుభవార్తే. తన బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంది. దాని గురించే ఆలోచిస్తూ తను ఏం అడిగితే అది ఇచ్చి తను సంతోషంగా ఉండాలనైతే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పూర్తిగా అంటే మల్లిక వచ్చినప్పటి నుంచి ఆ లక్షణాలనేవి ఎక్కడ బుజ్జికి కనిపించవు. నార్మల్ బాయ్ లాగా హెల్తీగా ఉన్నట్టు వస్తాయన్నమాట రిపోర్ట్స్. ఆ విషయం చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ నా వల్ల మీరు ఇబ్బందులు పడకూడదు. నన్ను ఊరు బహిష్కరణ చేశారు కాబట్టి అని ఆదికేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలకి జాగ్రత్తలు చెప్పి అమ్మ దగ్గరే ఉండండి అన్నట్టు చెప్పి వాళ్ళ చిన్న పిన్ని దగ్గర వదిలిపెట్టేసి వెళ్తాడు. అయితే ఈ భానుమతి ఏం చేస్తుందంటే మల్లికని ఫోటోని అలాగే ఆరాధ్య ఫోటోని చూపించి రౌడీలకి ఇచ్చి వాళ్ళు బ్రతుకుంటే చంపేసి నా కళ్ళ ముందే దహన సంస్కారాలు జరగాలి. రౌడీలని పంపించి వాళ్ళని తీసుకురమ్మని చెప్తుందనమాట. ఎందుకంటే ఆస్తి మొత్తం ఇప్పుడు ఆరాధ్య తిరిగి వస్తే మళ్ళీ వెళ్ళిపోతుందని. అందుకని ఆరాధ్య అనే మనిషే రాకుండా చేద్దామని. ఇక రౌడీలేమో పాప ఫోటోని ఆరాధ్య ఫోటోని చూపించి ఊరికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఆ టైంలోనే బుజ్జి స్కూల్కి వెళ్తూ ఉంటాడు. బుజ్జి చేతిలో పాప ఉంటుంది. వాళ్ళ ఆదికేశవ చిన్నత్తయ్య పక్కనే ఉంటారు. ఈ రౌడీలేమో వెతుకుతూ ఉంటారు. ఒకవేళ కనుక వీళ్ళు చూస్తే కథ ఎలా ఉండబోతుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.